హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతోమంది భారతీయులు కలలుగంటున్న న్యూజిలాండ్ యొక్క అస్సలు నిజమేంటి? అక్కడ వీసాలు మనం పొందగలమా? లేదా? ఎవరు పొందగలరు? ఏంటి? ఎంత టైం పడుతుంది? ఎలా అనేది మరలా ఒకసారి రివిజన్‌గా పూర్తి వివరాలతో నేను ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను. దయచేసి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఏ ఒక్క పాయింట్ మిస్ అయినా కూడా మీరు అవకాశాన్ని కోల్పోతారు. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. థాంక్ యూ. అసలు ఈ న్యూజిలాండ్ ఫ్రీ జాబ్ అనేది నిజమేనా? ఇండియన్స్ ఈ న్యూజిలాండ్ జాబ్‌కి ఫ్రీగా అప్లై చేయటం అవుతదా? అవ్వదా? ఈ ఏఈడబ్ల్యూ వీసా అనేది ఫ్రీయా? కాదా? ఫేకా? న్యూజిలాండ్ జాబ్స్ ఏజెంట్ సహాయం అనేది లేకుండా మనము ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయటం సాధ్యమేనా? యెస్. ఇండియన్స్ ఈ వీసా సాధించగలరు. కానీ అంత ఈజీగా కాదు. మరి ఎలా సాధ్యం? ఇక్కడ వాక్ ఇన్ ఇంటర్వ్యూ లేదు. నో జాబ్ సీకర్ వీసా లేదు. సో, ఎలా సాధ్యపడుతుంది? ఓన్లీ న్యూజిలాండ్ ఎంప్లాయర్ ఇచ్చే ఆఫర్ లెటర్ ద్వారానే ఇది సాధ్యం. అసలు ఈ అగ్రిగేటెడ్ ఎంప్లాయీ వర్క్ వీసా అంటే ఏంటి? అగ్రిగేటెడ్ ఎంప్లాయీ వీసా అనేది న్యూజిలాండ్ యొక్క మెయిన్ వర్క్ వీసా ఇది. సో, ఈ వీసాని మనం ఎలా పొందగలం? ఎంప్లాయర్ మస్ట్‌గా గవర్నమెంట్ అప్రూవ్డ్ అయి ఉండాలి. అది గవర్నమెంట్ ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ దానిలో రిజిస్టర్డ్ అయి మాత్రమే ఉండాలి. తర్వాత ఈ ఎంప్లాయీస్ వారి యొక్క జాబ్ ఆఫర్స్, వీసా లింక్స్ అన్నీ కూడా మీకు పంపిస్తారు. మీరు సెలెక్ట్ అయితే. మీరు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే ఇండియా నుంచి అప్లై చేయాలి. వీసా ఇష్యూడ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఇది మొత్తం జెన్యూన్‌గా ఉంటుంది. వీసా ఇష్యూడ్ ఓన్లీ ఇది జెన్యూన్ ప్రోగ్రామ్. వీసా ఇష్యూ అంతా ఆన్‌లైన్ ద్వారా జరుగుతుంది. ఏజెంట్స్ అనేవారు ఎవ్వరికీ ఈ ఏఈడబ్ల్యూ వీసా అనేది రాదు. ఎవరైనా చెప్తే అది నమ్మొద్దు. ఎంప్లాయర్స్ ఎవ్వరు కూడా మీకు రూపాయి కూడా చార్జ్ చేయరు ఆఫర్ లెటర్ ఇవ్వటం కోసం. క్లియర్‌గా ఉంది. రెండో వీసా సీజనల్ వర్క్ వీసా. దీని రియాలిటీ ఏంటసలు? సీజనల్ వర్క్ వీసా ఫార్మ్స్, హార్టికల్చర్, బేసిక్ లేబర్ పీక్ సీజన్‌లో బేసిక్ లేబర్ కోసం ఈ వీసా వర్కౌట్ అవుతుంది. ఇది ఏఈడబ్ల్యూ కంటే చాలా ఈజీ. కానీ షార్ట్ టర్మ్ కోసం. దీనిలో మీరు ఫ్యామిలీని తీసుకురాలేరు. తర్వాత మీకు సీజన్ అయిపోయిన తర్వాత మీరు మస్ట్‌గా కంట్రీ లీవ్ అవ్వాలి. అంటే కంట్రీ వెకేట్ చేసి బయటికెళ్ళిపోవాలి. మరలా మీకు సీజన్‌లో మళ్ళా వాళ్ళు పిలుస్తారు. మీరు రావచ్చు. లేదు మీకు అక్కడ వేరే వాళ్ళు ఎవరైనా జాబ్ ఆఫర్ చేస్తే ఆ జాబ్ మీరు చేయొచ్చు. అనేది మంచి కంట్రీ. ఇక్కడ జాబ్స్ అనేవి చాలా లిమిటెడ్‌గా ఉంటాయి. మీరు కాంపిటీషన్ చాలా ఎక్కువగుంది గాబట్టి జాబ్స్ చాలా లిమిటెడ్‌గా ఉంది. జెన్యూన్ ప్రాసెస్ ఇది. కాకపోతే స్లో. మీరు మనం ఈరోజు అప్లై చేసాం రేపొచ్చేస్తది అనుకుంటే అవ్వదు. ఎందుకంటే ఇక్కడ వేల మంది అప్లై చేస్తుంటారు. న్యూజిలాండ్ అనే దేశం గురించి మీరు గూగుల్‌లో గాని, ఇంకెక్కడైనా చదవండి మీకు తెలుస్తుంది. ఎందుకు జనాలంత పోటీ పడుతున్నారు ఈ ఉద్యోగం కోసమని. ప్రకృతి నేచురల్‌గా ఉంటుంది. ఆక్సిజన్ ఫ్రీగా ఉంటుంది. పొల్యూషన్ లేని కంట్రీ అది. క్రైమ్ రేట్ లేని కంట్రీ. మోస్ట్‌లీ అది ఇంగ్లీష్ దేశం. ఇంగ్లీష్ మాట్లాడతారు. సో, యూరోప్‌లో లాగా యూరోపియన్ లాంగ్వేజెస్ అవి ఇవి కాదక్కడ. ఇక్కడ ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడతారు కాబట్టి ఈజీగా సర్వైవ్ అవుతాం. మీరు గనక స్కిల్డ్ అయ్యుంటే ఖచ్చితంగా మీకు న్యూజిలాండ్‌లో ఉద్యోగాలొస్తాయి. అర్థమవుతుందా? సో, స్కిల్డ్ అనేవాళ్ళు ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మీరు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండండి. ఏఈడబ్ల్యూ వీసా జాబ్ ఆఫర్ ఇస్తారు. కాస్ట్ మీకు 90,000 దాకా అయ్యే అవకాశం ఉంది. మోడర్నేట్‌గా చాలా హార్డ్‌గా ఇది పొందటం చాలా కష్టంగా వస్తుంది. పీక్ సీజనల్ వీసా జాబ్ ఆఫర్ లెటర్ ఇస్తారు. ఇది కూడా మీకు 90,000 కంటే ఎక్కువ ఖర్చయ్యే అవకాశం ఉంది. ఈజీ ఇయర్ బట్ షార్ట్ టర్మ్ కోసం వస్తుంది. ఇంకోటి గోల్డెన్ వర్క్ ఫోర్స్ సీజన్ వీసా. ఈ వీసా కూడా మీకు ఆఫర్ లెటర్ ఇస్తారు ఎంప్లాయర్స్. ఇది సీజనల్ షార్ట్ టర్మ్ అనమాట. ఇది కూడా మీకు మినిమమ్ కాస్ట్ 90,000 అట్లా అవుతుంది. ఏది వితౌట్ టికెట్స్ ఇవన్నీను. సో, తర్వాత స్టడీ టు వర్క్ అనేది అక్కడ పాత్‌వే. ఇది మీరక్కడ ఖచ్చితంగా స్టడీ చేయాలి. అప్పుడు ఇది గోల్డెన్ లాంగ్ టర్మ్ వీసా అనమాట. మీరు ఫ్యూచర్‌ని అక్కడ బిల్డ్ చేసుకోవాలంటే మీకు గనక హ్మ్. 35 కంటే లోపలుండి మీరు చదువుకోగలిగితే, ఐఎల్టీఎస్ అయి రాయగలిగితే మీకిది మంచి వే అనమాట సెటిల్ అవ్వటానికి. వర్కింగ్ హాలిడే వీసా ప్రస్తుతం ఇండియన్స్‌కి నాట్ అవైలబుల్. అది. అసలు ఈ అగ్రిగేటెడ్ ఎంప్లాయీస్ వీసా అనేది ఇది మోస్ట్ కామన్ వర్క్ వీసా అనమాట న్యూజిలాండ్‌లో. సో, ఈ వీసా అనేది అసలు ఎవరికిస్తారంటే ఇది కేవలం స్కిల్డ్ వర్కర్స్‌కి మాత్రమే ఇస్తారు. న్యూజిలాండ్ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందంటే ఈ వీసా
వాళ్ళు ఉన్నా కూడా స్పాన్సర్ చేయడానికి చాలా ముందుకు రావట్లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ స్టూడెంట్స్ కానివ్వండి, అక్కడ ఏదే షార్ట్ టర్మ్ వీసాస్ మీద వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, అలాగే ఇండియా రాకోకుండా అంటే వాళ్ళ దేశాలు రిటర్న్ వెళ్ళకోకుండా అక్కడ సీజన్ అయిపోయినా అక్కడ వెయిట్ చేసేవాళ్ళు అక్కడ కొన్ని లక్షల్లో ఉన్నారు. సో ఈ ఏఈడబ్ల్యూ వీసాస్ అన్ని వాళ్ళు గ్రాప్ చేసుకుంటున్నారు. అందువల్ల మీరు 100 అప్లై చేస్తే 5కి కూడా రిప్లై రావట్లేదు. ఈ ఏఈడబ్ల్యూకి చిన్న సవరణ కూడా చేశారు వాళ్ళు. ఎందుకంటే ఇది మీరు ఖచ్చితంగా ఆన్‌లైన్‌లోనే అప్లై చేయాలి. ఆన్‌లైన్‌లో ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ దాంట్లోకెళ్ళి అక్కడ మీరు రిజిస్టర్ అయ్యి, మీరు అక్కడ నుంచి సీక్ ద్వారా గాని, రియల్‌మీ ద్వారా గాని, ఇంకా న్యూజిలాండ్‌లో ఉన్న లింక్డ్ఇన్ ద్వారా గాని, లేదా రకరకాల పింక్ న్యూజిలాండ్ ఇలాగ చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి. వీటి ద్వారా మీరెళ్లి అగ్రిగేటెడ్ ఎంప్లాయీస్‌ని తెలుసుకొని, వాళ్ళకి ఈమెయిల్ చేసి, వాళ్ళ ద్వారా మీరు ఆఫర్ లెటర్ పొందాలి. ఇప్పుడు వీళ్ళు ఆఫర్ ఇవ్వటానికి ఇంతకుముందు 6 సంవత్సరాలు ఉండేది వర్క్ ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు 2 సంవత్సరాలు కుదించారు. డిసెంబర్‌లో 3 సంవత్సరాలు అడిగారు. ఇప్పుడు ఈరోజు ఇంకా దాన్ని తగ్గించి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే కూడా గుడ్ హెల్త్ ఉండి, మీకు గుడ్ క్యారెక్టర్ అయి ఉండి అంటే పీసీసీ అది ఇది బావుంటే అది కూడా మీకు ఇచ్చేస్తున్నారు. దీని ప్రాసెస్ ఎంత టైం పడుతుంది? మీరు ఇన్ కేస్ గనక అక్కడి నుంచి మీకు ఆఫర్ లెటర్ వస్తే 5-6 వారాలలో మీకు ఈ వీసా ఇచ్చేస్తుంది గవర్నమెంట్. ఇది ఏంటంటే పాత్‌వే టు వర్క్ 5 ఇయర్స్ అనమాట. మీరక్కడ 5 ఇయర్స్ ఉండొచ్చు. తర్వాత మీకు దేవుడి దయ వల్ల అన్నీ బాగుంటే మీరక్కడ రెసిడెన్స్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఎంప్లాయర్స్ అనేవాళ్ళు మీకు ఎటువంటి రూపాయి కూడా చార్జ్ చేయరు. ఇది ఎవరన్నా చార్జ్ చేస్తున్నారంటే అది మోసం అని అర్థం. ఇక్కడ మీకు కావాల్సిందేంటంటే మీరు జాబ్ ఆఫర్ అనేది మీరు మస్ట్‌గా సెక్యూర్ చేసుకొని, ఆ తర్వాత మీరు న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ దానిలోకెళ్ళి ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత అక్కడ రియల్‌మీ అని ఒక అకౌంట్ ఉంటుంది. ఆ రియల్‌మీలోకెళ్ళి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని, అక్కడ నుంచి మీరు ఈ వచ్చిన ఆఫర్ లెటర్‌ని తర్వాత మీరు ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చూపిచ్చారో ఆ ఎక్స్‌పీరియన్స్ డాక్యుమెంట్స్, మీ పాస్‌పోర్ట్, పీసీసీ, మెడికల్ ఇంకా వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్ అడుగుతారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చి మీరు 1570 న్యూజిలాండ్ డాలర్లు ఏదైతే ఫీజు ఉందో ఆ ఫీజు కడితే ఇంకో 2 వీక్స్‌లో మీకు వీసా గ్రాంట్ అవుతుంది. ఆ తర్వాత టికెట్ వేసుకొని ప్రయాణమే వస్తారు. ఎంప్లాయర్ మీకు గైడ్ చేస్తారు. ఎలా రావాలి, ఏంటి, ఎక్కడ రావాలి, వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకోవటం ఇయన్నీ జరుగుతుంది. అంతటితో ఏఈడబ్ల్యూ వీసా గురించి మీకు పూర్తిగా ఇండియాలో నుంచి అక్కడికెళ్ళిపోయి జాయిన్ అవ్వటం అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సీజనల్ వర్క్ వీసా అనేది మెయిన్‌గా సీజనల్స్ 2 సీజనల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 2 సీజనల్స్‌లోనే మీకు ఈ పీక్ సీజనల్ వీసాను, పీఎస్‌వీ వీసా అంటారు. ఇది ఇస్తారనమాట. సో, ఇది నుంచి ఈ ఓన్లీ మీకు అగ్రికల్చర్‌కి, హార్టికల్చర్స్‌కి మాత్రమే బిజీ పీరియడ్స్ ఏదైతే ఉంటో ఆ బిజీ పీరియడ్స్‌లో మిమ్మల్ని పిలుస్తారు వాళ్ళు. దీని వ్యాలిడిటీ 7 మంత్స్ అనమాట. దీనికి ఫ్యామిలీని తీసుకెళ్ళడం అవ్వదు. పైన ఇచ్చిన ఏఈడబ్ల్యూకి మాత్రం డిపెండెంట్‌ని తీసుకొనెళ్ళొచ్చు. తర్వాత వచ్చేసి గ్లోబల్ వర్క్ ఫోర్స్ సీజనల్ వీసా అంటారు. జీడబ్ల్యూఎస్‌వి. సో, ఈ వీసా ఏంటంటే ఇది 9 మంత్స్ వరకు పనిచేయొచ్చు. సంవత్సరంలో 9 మంత్స్ మీరక్కడ ఉండాలి. 3 మంత్స్ మీరక్కడ సీజన్ అయిపోయింది కాబట్టి వీసా వ్యాలిడ్ ఉంది. ఇంటికొచ్చి ఎళ్ళొచ్చు. మల్టీ ఎంట్రీ వీసా అనమాట. మీరిక్కడ 3 మంత్స్ ఉండి మళ్ళీ అదే ఎంప్లాయర్ మిమ్మల్ని పిలిస్తే మీరెళ్ళొచ్చు. లేదా వేరే ఎంప్లాయర్ మీకు ఎక్కువ రేట్ ఇస్తానన్నా మీరేమన్నా ట్రై చేసుకుంటా అన్నా కూడా అలా కూడా మీరెళ్లి వేరే చోట కూడా జాయిన్ అవ్వచ్చు. ఇబ్బందేమి లేదు. సో, ఈ జీడబ్ల్యూవీ వీసా అనేది చాలా మందికి వస్తుంది. ఎందుకంటే ఇది వాళ్ళకి ఎంప్లాయర్ మీద హెడ్‌ఏక్ అనేది తక్కువుంటది. 9 మంత్స్ పని చేస్తారు. సీజన్‌లో లేబర్ దొరకరక్కడ. సో, ఆ లేబర్ కోసమని ఎవరికి పడితే ఆళ్ళకి వీసా ఇస్తారు. పిలిపిస్తారు. సీజన్ అయిపోగానే పంపించేస్తారు కాబట్టి వీళ్ళు ఇయర్ అంతా కూడా మీకు పే చేయాల్సిన పని కూడా ఉండదు. ఇది కూడా మీకు ఇమిగ్రేషన్ ద్వారానే అప్లై చేయాలి. సో, న్యూజిలాండ్‌కి సంబంధించిన ప్రతి వీసా ఏజెంట్ ద్వారా వచ్చే అవకాశం లేదు. మీరు ఓన్లీ ఆన్‌లైన్ ద్వారా మీరు సెల్ఫ్‌గా అప్లై చేయాలి. ఆల్టర్‌నేటివ్‌గా ఏఈడబ్ల్యూకి ఇంకొక వీసా ఉంది. అదేంటంటే ఫ్రీ జాబ్ పాత్‌వే అంటారు. వర్కింగ్ హాలిడే వీసా అని. ఈ వీసా ప్రస్తుతం ఇండియన్స్‌కి ఇంకా కరెంట్‌లీ ఇంకా ఇండియన్స్‌కి స్టార్ట్ అవ్వలేదు. ఫ్యూచర్‌లో స్టార్ట్ అవ్వచ్చు. ఇందాక అనుకున్నట్టు ఎవరన్నా స్టూడెంట్ వీసా మీద ఎళ్ళే వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం న్యూజిలాండ్ అనేది సెటిల్ అవ్వడానికి. ఒకవేళ అన్నీ కలిసొచ్చి ఎవరన్నా ఐఎల్టీఎస్ అది క్రాక్ చేయగలిగితే 6.5 వచ్చి స్టడీ వీసా మీద వెళ్ళే వాళ్ళకి లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి వెళ్ళే వాళ్ళకి డాక్టరేట్ ఇంకేదైనా చేయడానికి వెళ్ళే వాళ్ళకి వాళ్ళు లైఫ్‌లో వెనక్కి చూసుకోరు. ఈజీగా వాళ్ళకి న్యూజిలాండ్‌లో ల్యాండ్ అయిన దగ్గర నుంచి ఏ జాబ్ అయినా వాళ్ళకి ఈజీగా దొరుకుతుందనమాట. ఎందుకంటే దే ఆర్ గోయింగ్ ఆన్ అఫీషియల్ వే అనమాట. వాళ్ళు మంచి మార్గంలో అక్కడికి ల్యాండ్ అవుతున్నారు. కాస్ట్ ఎంత అవుతుందనేది మరోసారి నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది ఫ్రీ అంటే అంత ఫ్రీయేగా అనుకుంటున్నారు. ఫ్రీ కాదండి. మీకు ఏఈడబ్ల్యూ వీసాలో వచ్చినా కూడా వీసా నుంచి వచ్చినా, జీడబ్ల్యూవీ నుంచి వచ్చినా మీకు అయ్యే ఖర్చు మీ జేబులోంచి అయ్యే ఖర్చు ఎంత అంటే వీసా ఫీజ్ వచ్చేసి 1540 న్యూజిలాండ్ డాలర్స్ అంటే అది రూ. 78,000 అవుతుంది. మెడికల్, పోలీస్ క్లియరెన్స్‌కి 20,000-30,000 అవుతుంది.
అదర్ డాక్యుమెంటేషన్ అంటే ట్రాన్స్‌లేషన్స్ గానీ, అటెస్టేషన్ గానీ ఇలాంటివి 10,000-20,000 అవుతాయి టిపికల్లీ. ఓకేనా? టోటల్లీ ఇంతవరకు మాత్రం మీకు 90,000-1,25,000 అయింది. ఇది కాకుండా అదనంగా టికెట్. టికెట్ కాస్ట్ ఇండియా టు న్యూజిలాండ్ వన్ వే టికెట్ 50,000-90,000 ఉంటుంది. డిపెండ్ ఆన్ ఫ్లైట్ అన్నమాట. ఓకేనా? అకామిడేషన్ ఫస్ట్ మంత్ మీకు అకామిడేషన్, ఫుడ్ అది ఇది అంత కోసం మీకు 30,000-60,000 ఖర్చవుతుంది. డిపెండ్ ఆన్ మీరు ఏ సిటీలో ఉంటారు ఏంటనే దాని మీద ఉంటుంది. సో, ట్రాన్స్‌పోర్ట్ అక్కడ సెటిల్ అవ్వటానికి దానికి దీనికి మీ చేతిలో కనీసం ఒక 50,000 అట్లా ఉంటే మంచిది. వర్క్ వీసా జీడబ్ల్యూ వీసా కూడా 1,540 న్యూజిలాండ్ డాలర్స్ 1500 సీజనల్ వీసాకి కూడా ఖర్చవుతాయి. టికెట్ ఇవన్నీ ముందు మనం అనుకున్నట్టు అవన్నీ నార్మలే. ఏదేమైనా కూడా మీకు 2-3 లక్షలు లేనిదే ఈ వీసాస్ అవ్వవన్నమాట. సో, ఇప్పుడు నేను చెప్తానన్న టిప్ ఏంటంటే, మీకు ఎవరన్నా బంధువులు, స్నేహితులు న్యూజిలాండ్‌లో మీకు ఉండుంటే, వాళ్ళు అక్కడ అఫీషియల్‌గా ఉండుంటే, అంటే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. పీఆర్ స్టేటస్‌లో గాని, ఈ జీడబ్ల్యూఈ స్టేటస్‌లో గాని ఏదైనా బిజినెస్ చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, వాళ్ళంతా అఫీషియల్ మార్గంలో ఉంటే, మీకు వాళ్ళు ఇన్విటేషన్ ఇయ్యగలిగితే, అంటే మిమ్మల్ని ఆళ్ళు ఇన్వైట్ చేస్తుంటే న్యూజిలాండ్‌కి, అక్కడికొస్తే మేము ఖర్చది పెట్టుకుంటామని, లేదా మీరక్కడ మీ టూర్ చూడటానికి కోసం అయ్యే ఖర్చంతా మేము పెట్టుకుంటామని వాళ్ళు మీకు అష్యూరెన్స్ ఇవ్వటానికి దాన్ని ఇన్విటేషన్ అంటారు. ఆ ఇన్విటేషన్ ఇవ్వగలిగితే, మీరు అప్పుడు కూడా న్యూజిలాండ్ చేరగలిగితే మీకు ఉద్యోగం దొరుకుద్ది 100%గా. అక్కడ ఉద్యోగం కన్వర్ట్ అవుతుంది. న్యూజిలాండ్‌లో మీరు ఎటువంటి వీసాతో అక్కడ అడుగు పెడితే కూడా మీకక్కడ ఏఈడబ్ల్యూ వీసా గాని, సీజనల్ వీసా గాని ఏదో ఒక వీసా అఫీషియల్‌గా కన్వర్ట్ అయ్యి మీరక్కడ జాబ్ చేయగలుగుతారు. మీకక్కడి నుంచి ఇన్విటేషన్ రప్పించుకోగలిగితే హ్యాపీగా మీకు ఒక రూ. 1,00,000 సేవ్ అవుద్ది. అది మీరు ప్రైవేట్‌గా తీసుకోవాలంటే 1,00,000-1,60,000 అవుద్ది ఇన్విటేషను. ఆ తర్వాత మీకు విజిట్ వీసాలో ఎళ్ళాలంటే మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఏమని? మీకు 3 ఇయర్స్ ఐటీఆర్ ఉండాలి. ట్రావెల్ హిస్టరీ ఉండాలి. తర్వాత మీకు బ్యాంక్ బ్యాలెన్స్ కనీసం 5,00,000 ఉండాలి. ఇంకా ప్రాపర్టీ చూపించాలి. ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేవు అంటే గనక మీరు అది ఎవరన్నా సీఏతో చేయించుకుంటే, ట్రావెల్ ఏజెంట్స్‌తో చేయించుకుంటే కూడా వాళ్ళు ఒక రూ. 1,00,000 తీసుకుంటారు. ఆ తర్వాత వీఎస్ఎఫ్ ఫీజ్ కట్టుకోవాలి. విజిట్ వీసా. విజిట్ వీసా ఫీజ్ కట్టాలి. తర్వాత టికెట్స్ తీయాలి. హోటల్ రిజర్వేషన్ తీయాలి. ఇవన్నీ మీరు చేయాలి. అంటే అప్ అండ్ డౌన్ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని వెళ్ళటానికి గాను మీకు ఎట్లా లేదన్నా మళ్ళీ ఈ విధంగా వెళ్ళాలంటే కూడా మీకు 4,00,000 అవుతాయి. అక్కడికెళ్ళిన తర్వాత ఎవరైతే మీకు జాబ్ అది చూపిస్తారో, మీ ఫస్ట్ మంత్ ఖర్చులవి ఉంటాయి గదా! జాబ్ అది చూపిచ్చేవాళ్ళు వాళ్ళేదో ఒకటి తీసుకుంటారు గదా! మీరు సెల్ఫ్‌గా ట్రై చేస్తే దుబాయ్‌లో రోలా అని షార్జా సెంటర్‌లో ఉంటది. అక్కడుండి చాలా మంది జాబ్‌లు ఎతుక్కుంటూ ఉంటారు దుబాయ్‌లో. అలాగా న్యూజిలాండ్‌లో గూడా సేమ్ పరిస్థితి. అర్థమైందా? సో, అలాగ మీరు సెల్ఫ్‌గా ఎతుక్కోగలిగితే ఇంగ్లీషొచ్చి మీకు జాబ్ దొరుకుద్ది. కాదంటలే. అక్కడ ఎవరికీ ఏమి ఇచ్చే పని లేదు. లేదంటే అక్కడ జాబ్‌లు అరేంజ్ చేసేవాళ్ళు గూడా ఉన్నారు ఇలాగ. వాళ్ళేం జేస్తారంటే మీకక్కడొచ్చే దానిలోంచి వాళ్ళేదో అడుగుతారు. ఫస్ట్ మంత్‌తో ఏదో అడుగుతారు. అది మీరు అర్థం చేసుకొని మీరు ఇవ్వాల్సుంటది. సో, నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే, ఇవంతా తిప్పలంతా ఏం పడతామన్నా మేము ఎవరినన్నా చూసుకొని ఎళ్తామంటే మీకు ఆ దారి, ఆ ఛాన్స్ ఉంటే ఆల్ ది బెస్ట్. మీకు ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏమన్నా అవకాశాలున్నా మీరెలా చేద్దామని అనుకుంటున్నారనేది నాకు కామెంట్ చేయండి. నేనేమైనా ఉపయోగపడితే మీకు ఉపయోగపడతాను. ఏదైనా సలహా కావాలంటే తీసుకోండి. మన వాట్సాప్ ఉంది. దానిలో గూడా మీరు కాంటాక్ట్‌లో ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. న్యూజిలాండు వర్క్ మీద ఎళ్ళే వాళ్ళకి లేదా పీఆర్ పాత్వేకి ఇంకో 2 వీసాలు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఒకవేళ దాని మీద మీరు వీడియో చేయమంటే న్యూజిలాండ్ న్యూ వీసాస్ అని చెప్పి మీరు కామెంట్ చేస్తే దాని మీద నేను త్వరలో వీడియో చేస్తాను. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. సీ యూ నెక్స్ట్ టైమ్.